పశ్చిమ గోదావరి జిల్లాలో శంకుస్థాపనకు వెళ్లిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు అవమానం జరిగింది. కొత్త నర్సాపురంలో రోడ్డుకు శంకుస్థాపన అనంతరం గ్రామ సభకు వెళ్లారు. అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో నాయకులపై బొమ్మిడి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం లేకపోవడంపై కోపంతో స్టేజ్ పై నుంచి దిగిపోయారు. జనం లేకుండా ఎవరితో మాట్లాడాలని నేతలపై ఫైర్ అయ్యారు. తమకు పనిపాట లేకుండా వచ్చామా అంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. జనం ఇంకా జగన్ను వీడి రారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ప్రాధాయపడడంతో బొమ్మిడి నాయకర్ సభ కొనసాగించారు. లేదా జగన్ మాయలోనో లేకపోతే మీరు అలాగే ఉంటారంటే ఆ జగన్ నాటకంలో మేమేం చేయలేదు. జనాలు రావాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో శంకుస్థాపనకు వెళ్లిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్కు అవమానం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, యశ్వాని, అటు ప్రభుత్వ వైపు జనసేన పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు నిజంగా ఘోర పరాభవం జరిగిందని కూడా చెప్పొచ్చు. నర్సాపురం మండలం కొత్త నవరసపురంలో 2.5 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి అభివృద్ధి సంబంధించినటువంటి రహదారి నిర్మాణ శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పంచాయతీ కార్యాలయం ఆవరణలోని సభకు కనీసం జనాలు ఎవరు రాకపోవడం, ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో ఆయన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులపై, అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడ జనం లేకపోవడం అవమానంగా భావించినటువంటి ఎమ్మెల్యే స్టేజీ పై నుంచి దిగి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయగా మీ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఇక్కడికి రారా, మాకు పనిపాట లేకుండా వచ్చామా అంటూ కూడా నాయకులపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విరుచుకుపడ్డారు. ఈ ఖాళీగా కుర్చీలు ఉండడంతో ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచరులు ఉంటారో వారిని కూడా తీవ్రంగా దుర్భాషలాడడం అయితే జరిగింది. మీరెవరూ కూడా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని నమ్మడం లేదా అంటూ కూడా జగన్ను విడిచి రారా అంటూ కూడా ఆయన వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో నాయకులు వారందరూ కూడా ప్రాధేయపడి అక్కడికి వచ్చినటువంటి కొద్ది మందితో ఆ స్టేజీ కార్యక్రమం కొనసాగించాలంటూ కూడా ఎమ్మెల్యేను కోరడంతో ఆయన మళ్ళీ తిరిగి స్టేజీ పైకి వెళ్లి ఆ ప్రారంభోత్సవాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ విధంగా కూటమి అధికార పార్టీగా ఉన్నటువంటి కూటమిలోని ఎమ్మెల్యేకు ఈ విధమైనటువంటి అనుభవం ఎదురవ్వడం అనేది కూడా ఖచ్చితంగా తీవ్ర చర్చనీయాంశంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కూటమి పాలనపై మరి ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనేటువంటి చర్చ ఈ రోజు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.